సీతారామం బ్లౌజ్కి ఫస్ట్ మెజర్మెంట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ నెక్ షేప్ మనం ఎంతైతే పెట్టుకుంటామో ఆ నెక్ షేప్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ కటింగ్ చేసుకున్న ఈ పీస్ని తీసుకొని ఇట్లా 2 క్లోజ్ ఉన్న సైడ్కి ఈ పీస్ అనేది పెట్టాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత డ్రాయింగ్ యాజ్ ఇట్ ఈజ్ దీని మీద వేయాలి. వేసిన తర్వాత మనకు ఏ లెంత్లో కావాలి పట్టీ అనేది చూసుకోవాలి. 2 ఇంచెసా 2.5 ఇంచెస్ అనేది చూసుకోవాలి. 2 ఇంచెసా 2 ఇంచెస్ అంటే 1/2 ఇంచు కుట్లో పోతుంది. 2.5 కాడ మార్జింగ్ ఇట్లా సర్కిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ అవుట్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. మిడిల్లో షేప్ అవుట్ ఇలా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ సర్కిల్ మొత్తం ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నెక్ ఎలా వచ్చిందో అలా వేసేసి ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్కి మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఏదైతే ఉంటుందో ఇలా ఉన్న ఫ్యాబ్రిక్కి ఈ పార్ట్ అనేది తీసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ చుట్టూ కుట్టేసుకున్న తర్వాత పల్టాయించాలన్నమాట. పల్టాయించిన తర్వాత దాన్ని తీసుకొని ఇప్పుడు మనం ఒరిజినల్ నెక్ ఉంది కదా మన బాడీ షేప్కి, ఎట్ సైడ్ అయితే మనకు రైట్ సైడ్లో రావాలో దానికి ఆపోజిట్లో అంటే రిటర్న్లో వేసుకొని రైట్ సైడ్కి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే సీతారామం బ్లౌజ్ ఈ షేప్లో వస్తుంది.